హాయ్ ఫ్రెండ్స్. నేను ఇడ్లీ పిండితో స్పాంజీ ఇడ్లీ కేక్, దోస అండ్ బెల్లం రొట్టె చేస్తున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఈ ఇడ్లీ పిండితో ఎగ్ దోస చేస్తున్నాను. మరి ఎగ్ దోస అయితే ఇడ్లీ పిండితో చాలా బాగుంటుంది. క్రిస్పీగా లోపల ఎగ్ టేస్ట్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మనము రుబ్బేటప్పుడే ఇడ్లీ పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకొని దానికి తగ్గట్టుగా దోస వేసేటప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇడ్లీకి కూడా వాటర్ వేసుకోవాలి. ఇలా రుబ్బేటప్పుడే కొంచెం గట్టిగా రుబ్బేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పిండితోనే ఇడ్లీ కేక్, స్పాంజీ కేక్ చేస్తున్నాను. ఇలా మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ని ఆవిరి ప్లేట్లో వేసి ఆవిరికి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో ఉడికేస్తుంది. ఇలా మనకి స్పాంజీ కేక్ రెడీ అవుతుందండి ఇడ్లీ బ్యాటర్తో. మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనము ఇడ్లీ గట్టిగా రుబ్బుకున్నాం కదా ఇడ్లీ బ్యాటరు, అందులోనే బెల్లం వేసుకోవాలి. బెల్లము మనకి కోకోనట్ ఉంటే కోకోనట్, ఇలాచీ వేసుకొని రొట్టెలాగా వేసుకోవాలి. ఇలా కళాయిలో కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఈ బ్యాటర్ వేసి ఒక 2-3 స్పూన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. బ్యాటరు స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ వేయించుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకుంటే ఎర్రగా మనకి ఈ రొట్టె రెడీ అవుతుంది. ఈ రొట్టె అయితే చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఇడ్లీ బ్యాటర్తో 3 చేసుకున్నాము. ఏమేమి అంటే దోశ చేసుకున్నాము, ఎగ్ దోశ, నార్మల్ దోశ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ దోశలైనా వేసుకోవచ్చు. అండ్ కేక్ చేసుకోవచ్చు. ఇడ్లీ కేకు, నార్మల్ ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, గుత్త పొంగనాలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇవే చూపిస్తున్నాను ప్రజెంట్. ఈ 3 ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇంకా పునుగులు, పొంగనాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారా, సేమ్ ఓన్లీ ఇడ్లీ పిండితో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చో. మరి ఇవి దోశలు. మనకి దోశలు టొమాటో చట్నీతో బాగుంటాయండి. ఈ దోశలు కానీ, ఇడ్లీ కేక్ కానీ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ కేక్ కూడా చాలా స్పాంజీగా, చాలా స్మూత్గా ఉంటుంది. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. సో ఈ విధంగా మనము ఇడ్లీలన్నీ చేసుకోవచ్చండి. ఇడ్లీ కానీ, ఇడ్లీ పిండితో ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.